ప్రతి ఒక్కరికి నచ్చుతది. నచ్చలేదంటే వాడొక మూవీ లవర్ గాదు అనేది నా పర్సనల్ ఫీలింగ్ భయ్యా. మూవీ అయితే పీక్స్. ఖచ్చితంగా 1000,00,00,000 ఈజీగా కలెక్ట్ చేస్తది. నెగటివిటీ ఏ రకంగా స్ప్రెడ్ చేయకండి. చాలా కెరియర్ బేస్డ్ ఫిల్మ్ ఇది. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడురా అన్నట్టుంది మూవీ. ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న రామ్ చరణ్ కాదు చిరంజీవి ఈ మూవీతో తెలిసిపోయింది మనకి. ఫిలిం అంటే ముందు నుంచే తెలుసు ఈ మూవీ అన్న కెరియర్ బేస్డ్ లో ఉంటది. సో మొన్న మైత్రి మూవీస్ నవీన్ గిట్ల అన్నాడు అన్నకు ఒక్క అవార్డు కాదు రెండు అవార్డులు వస్తాయని. ఖచ్చితంగా 2 అవార్డులు కాదు ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు అన్నకి ఇవ్వాలి. సో రీసెంట్ గా అందరు పుష్ప లాగా ఉంది, పుష్ప గెటప్ అది అన్నారు కానీ అసలు పుష్ప లాగా లేదు. అన్న ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. స్టోరీ చాలా డిఫరెంట్. స్పోర్ట్స్ మూవీలో ఇంత బెస్ట్ క్రాస్ ఓవర్ మూవీ, క్రాస్ ఓవర్ అథ్లెట్ మూవీ ఇలాంటి అసలు రాలే. వచ్చినా ఇంత బాగా బుచ్చిబాబు లాగా ఎవ్వరు తీయలేరు భయ్య మూవీ. బుచ్చిబాబు రియల్ గా అన్న టాప్ 3 టాప్ 4 డైరెక్టర్ అని నేను అంటున్నా. టాప్ 1 డైరెక్టర్ రాజమౌళి తర్వాత బుచ్చిబాబే భయ్య ఇంత పెద్ద డైరెక్టర్ అయితే అవుతాడు. ఖచ్చితంగా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర చాలా నేర్చుకున్నాడు. నాకైతే సుకుమార్ మూవీ లాగానే అనిపించింది. సేమ్ అట్లనే తీసిండు మూవీ అయితే. ఖచ్చితంగా నెక్స్ట్ ఫిలిం ఏం తీస్తాడని నాకు చాలా క్యూరియాసిటీ ఉంది బుచ్చిబాబు. మూవీ అయితే పీక్స్. బాగాలేదు అన్నాడు ఇక మాట్లాడవద్దు. చాలా వేస్ట్ కాదు మూవీ ఉండికి రాదనుకున్నాడే బాగాలేదు అంటాడు. కానీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి. నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఏ ఫ్యాన్ కైనా నచ్చే మూవీ. అసలు హేట్రేట్ ఉండకుండా పోవాల్సిన సినిమా అంటే ఇది. సో ఇలాంటి సినిమాకి బ్రో మనం సపోర్ట్ చేయాల్సింది. ఇలాంటి సినిమా కాకుండా వేరే సినిమాకి సపోర్ట్ చేస్తే వేస్ట్. మన తెలుగు సినిమాకి మనమే లేపుకోవాలి. సో మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇండియాలో నెంబర్ 1 ఫిలిం ఇది. సో సుల్తాన్, దంగల్ ఎన్నెన్నో వచ్చినాయి. వాటికంటే బెటర్ ఫిలిం ఇది. సో అన్న యాక్టింగ్ అంత బాగుంది. అసలు అన్న యాక్టింగ్ చేసినా నాకు ఎక్కడ అనిపించలేదు. అరే అన్న రియల్ గా మన అన్న నార్మల్ అట్లా బిహేవ్ చేస్తాడేమో. అన్న అసలు నేను ఏ సినిమాలు ఇట్లా ఏడవడం అంత మనల్ని కట్టిపడేలా ఏ మూవీలో చేయలేడు. ఈ మూవీలో అయితే చేసిండు. నేను రియల్ గా 100% వాడుకున్నాడు బ్రో. ప్రతి సీన్ లో పర్ఫెక్ట్ ఎంత అయితే వాడుకోవాలో నాకు తెలిసి రాజమౌళి కూడా అంత వాడుకోలేదు. రామ్ చరణ్ అన్న బుచ్చిబాబు అంత వాడుకున్నాడు. అందుకే అన్న అంత కష్టపడ్డాడు. ఎన్ని దెబ్బలు తాకినా ఈ స్టోరీ బాగుంది కాబట్టి అన్న ఓకే చేసి షూటింగ్ వెళ్ళిండు. అన్న చెప్పిండు కూడా రియల్ గా క్లైమాక్స్ లో అంటే చాలా లీక్స్ అయితే వచ్చినాయి క్లైమాక్స్ గురించి. నేను కూడా ఎట్లుంటదేమో అనుకున్నా. బట్ లీక్ అయినా సరే కొంతమంది గెస్ చేయొచ్చు క్లైమాక్స్ ఏం జరుగుతుంది అనేది. బట్ ఆ స్క్రీన్ ప్లే విధంగా చాలా బాగా తీసుకుంది. అరే ఏంద్రా ముందే తెలిసినా గానీ బాగా కనెక్ట్ అయిపోతుంది. ఎమోషన్ ఖచ్చితంగా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి. రియల్ గా మనము రామ్ చరణ్ అన్న రియల్ గా ఇట్లా తీస్తే ఇంకా మనం మన ఊరి కోసం మన ఐడెంటిటీ కోసం మనం ఇంకెట్లా చేయాలి, మన ఊరి కోసం మన నేల కోసం ఎంత చేయాలి, మన ఊరినే పట్టించుకోము, మన ఐడెంటిటీ ఏందనేది కూడా సరిగా పట్టించుకోము. సో ఇంకా ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్న ఒక్క ఊరి గురించే మాట్లాడి ఇలా ఇప్పటికీ నాకు తెలిసి ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి అట్లా. అసలు ఊరు లేనిది పేరు లేనిది అసలు ఎవ్వరు పొలిటీషియన్ కూడా ఎవ్వరు పట్టించుకోరు. సో అలా చాలా సోషల్ మెసేజ్ మూవీ భయ్య. సో చాలా మంది చిన్న సినిమా నుంచి ఒకటేసారి టాప్ హీరో తోటి సినిమా సక్సెస్ అయ్యాడు. హ్యాండిల్ చేసి పెద్ద సబ్జెక్ట్, పెద్ద సినిమా, పెద్ద హీరో. భయ్య ఈ మూవీ యాక్చువల్ గా ఆయన 6 years బ్యాక్ రాసుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెనకి రిలీజ్ ముందే రాసుకున్నాడు. 6 సంవత్సరాలు ఇంత పెద్ద సినిమా తీయడం, ఈ సినిమా కోసం వెయిట్ చేయడం కరెక్ట్ అంటే అది 100% వర్త్ భయ్య. పర్ఫెక్ట్ 6 సంవత్సరాలు పట్టి తీసిన ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ ఇది. ఆయన ఫైనల్ గా ఇక ఒక్కటే మాట భయ్య, ఈ సినిమా ఖచ్చితంగా ఇంకొక ఇండస్ట్రీ హిట్. రామ్ చరణ్ అయితే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఆల్రెడీ స్టార్ హీరోనే, ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లకి అయితే వెళ్తాడు. భయ్యా అసలు కన్ఫ్యూజింగ్ గా స్టోరీలో కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి ఏంద్రా ఇది సోది ఈ గేమ్ ఏంది ఈ గేమ్ అనలేదు. ప్రతి గేమ్ ని పర్ఫెక్ట్ గా ప్లేస్ చేసేయండు. క్రికెట్ ఆడేటప్పుడు ఒక ఊపు వస్తుంది. అన్న స్టైల్ ఉంటది, స్వాగ్ ఉంటది క్రికెట్ ఆడడంలో. సేమ్ కుస్తీలో కూడా దానికి తగ్గట్టుగా అన్న పర్ఫెక్ట్ గా ప్లేస్ చేసి అన్న కుస్తీ సపరేట్ ఉంటది, క్రికెట్ సపరేట్ ఉంటుంది, రన్నింగ్ సపరేట్ ఉంటుంది. సో ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించలేదు నాకు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ అసలు ల్యాగ్ కాదు. అది స్టోరీని మనకు చెప్పడం అంటారు దాన్ని. సో స్టోరీ అర్థం కాని కూడా ల్యాగ్ అనుకుంటాడు కానీ